మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మీరు ఏపీ ఎండోమెంట్కి ప్రిపేర్ అవుతున్నారు, రైట్? మరి ఏపీ ఎండోమెంట్లో ద బెస్ట్ స్కోర్ అయినటువంటి సబ్జెక్ట్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో ఎక్కువ మార్క్స్ సంపాదించాలి అనుకుంటున్నారా? ఏ పార్ట్స్ ఎలా చదివితే మన ఎక్కువ మార్క్స్ వస్తుందని ఆలోచిస్తున్నారా? ఇది ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఎలా చదవాలని ఆలోచిస్తున్నారా? 150 మార్క్స్లో దాదాపు 140+ స్కోరింగ్ చేయాలని ఆలోచనలో ఉన్నారా? రైట్. అయితే ఇటువంటి ఆలోచనకి సంపూర్ణమైన అవగాహన కల్పించడానికి ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. 3 స్టెప్స్తో పాటు 3 భాగాలుగా అవివర్ణించడం జరిగింది. 12 రకాల టాపిక్స్కి 3 భాగాలుగా ఏ భాగం నుంచి ఎన్ని మార్కులు వస్తుంది, ఏ భాగాలు ఎలా చదవాలి, 3 భాగాలు పూర్తిగా ప్రతి ఒక్క పర్సన్కి యూజ్ఫుల్ అయ్యేలా ఇలా చదివితే మనకి నిజంగా ప్రతి మార్క్స్ మన సొంతం అవుతుంది. తర్వాత సిలబస్ పైన పరిపూర్ణమైన అవగాహన ఈ వీడియో ద్వారా మనం పొందుదాం. మరి ఆలస్యం చేయకుండా మనం క్లాస్కి వెళ్దాం. బట్ ఏ స్మాల్ రిక్వెస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది పర్సన్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఇస్ ఎ టైమ్ మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది పర్సన్. ఓకే, కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో అండి. అంటే హిందూయిజం ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో ముందు సిలబస్ ఎంత ఉంది దాని గురించి పరిపూర్ణమైన అవగాహన కల్పిస్తాను. అలాగే ఈ 3 భాగాలు ఎలా చదవాలో చెప్తాను. ఏంటి ఆ 3 భాగాలు, ఏంటి ఆ సీక్రెట్. రెండోది, ఈ వీడియోలో ఈ పీపీటీ ఎవరికైతే అవసరం ఉంటుందో మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే సెండ్ మీ పీపీటీ, సిలబస్ పీపీటీ అన్న కూడా మీకు పంపించడం జరుగుతుంది. సో దాంతోపాటు శాంపుల్ మెటీరియల్ కూడా పంపించడం జరుగుతుంది. ప్రతి ఒక్క పర్సన్కి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అయితే నేను అందిస్తున్నాను. ఓకే, వితౌట్ డిలే వి షల్ బిగిన్ ది సెషన్. రైట్. ఈ హిందూయిజం ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో మొత్తం పైన 12 చాప్టర్లు ఉంటాయి. రామాయణం, మహాభారతం, భాగవతం, అలాగే హిందూ పురాణాలు, తర్వాత దేవాలయ ఆగమనాలు, తర్వాత భారతదేశంలో వివిధ ప్రాంతాలు జరుపుకున్న పండుగలు, హిందూ పండుగలు, వైదిక సంస్కృతి, అలాగే హిందూ మతంలో ఉన్నటువంటి వివిధ తాత్విక భావనలు, అలాగే హిందూ సమాజంలో కుటుంబ వ్యవస్థ, అలాగే దేవాలయాలు మరియు సంస్థలు గల ఆదాయాలు, తర్వాత కార్యనిర్వహణాధికారి, అలాగే భూ రికార్డు. మొత్తం పైన ఎలా టోటల్గా 12 రకాల చాప్టర్స్ ఉంటే ఈ 12 రకాల చాప్టర్ని నేను 3 భాగాలుగా అభివర్ణించడం జరిగింది. మరి ఏంటి సార్ ఆ 3 భాగాలు? ఈ వీడియోలో మనకు క్లియర్గా తెలుస్తుంది. ఏ భాగం నుంచి ఎన్ని మార్కులు వస్తుంది, మనం దేనిపైన ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఎలా చదవాలి అనేది పూర్తిగా నేను ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్. సో ఇక్కడ 3 భాగాలు అన్నాం. సో ఫస్ట్ వన్ అలాగే సెకండ్ వన్ అలాగే థర్డ్ వన్, ఇలా 3 భాగాలుగా అవి విభజించడం జరిగింది. ప్రతి ఒక్క భాగం గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మొదటి దానికి ఏంటంటే ఇతిహాసాలు లేదా ఎపిక్స్ అనేసి అంటాం. ఓకే, ఇతిహాసాలు ఎపిక్స్కి సంబంధించినటువంటి టాపిక్స్. ఓకే, రెండోది దేవునికి అంటే టెంపుల్కి సంబంధించిన ఆలయాలకి సంబంధించినటువంటి ఓకే ఇవి. నెక్స్ట్ మూడోది ఏంటంటే ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి టాపిక్స్ అండి. ఏ క్రైటీరియా నుంచి ఎన్ని మార్కులు వస్తుంది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇతిహాసాలకి సంబంధించింది ఏంటంటే వస్తుందమ్మా, ఫస్ట్ వన్ ఇస్ ద రామాయణం నుంచి వస్తున్నాయి. అలాగే మహాభారతం, వెరీ వెరీ ఇంపార్టెంట్, మహాభారతం. అలాగే మహాభారతం. ఓకే, మహాభారత్. మూడోది మహాభారతం అయిన తర్వాత భాగవతం. ఓకే, భాగవతం. తర్వాత హిందూ పురాణాలు. ఓకే, హిందూ పురాణాస్. నెక్స్ట్ వన్ వేదిక్ కల్చర్. ఏడమ్మా, వేదిక్ కల్చర్. సో ఈ 5 టాపిక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఎపిక్స్కి టోటల్గా ఎన్ని టాపిక్స్ ఇచ్చానంటే 5 టాపిక్స్. మరి ఈ టాపిక్ నుంచి ప్రతి ఒక్క టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏంటి అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం. రామాయణం నుంచి దాదాపు గతంలో అయితే ఒక 15 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. మరి మహాభారతంలో గతంలో వచ్చింది ఏంటంటే ఒక 21 మార్క్స్ వచ్చే అవకాశం
ఉంటుంది భవిష్యత్తులో. గతంలో కూడా ఈ మార్క్స్ ఎక్కడి నుంచి తెచ్చారు సార్ అంటే గతంలో జరిగిన క్వశ్చన్ పేపర్ నుంచి డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ భాగవతం, వెరీ 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 ఇంపార్టెంట్. భాగవతం నుంచి 17 మార్కులు రావడం జరిగింది. మరి హిందూ పురాణాల నుంచి మొత్తం 18 పురాణాలు ఉన్నాయి కదా, హిందూ పురాణాల నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి తెలుసా? హిందూ పురాణాల నుంచి మనకి 12 మార్కులు రావడం జరిగింది. మరి వైదిక సంస్కృతి, వేదిక్ కల్చర్ అంటాం, లేదా దీనికి టోటల్గా 13 మార్కులు వచ్చింది. టోటల్గా ఈ ఎపిక్స్ అనేవి అంటే ఇతిహాసాల నుండి మనకి టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చింది తెలుసా? 78 మార్కులు గతంలో ఇవ్వడం జరిగింది. అంటే మనకి 75 రానున్న రోజుల్లో 75 నుంచి 80 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. మరి 75 నుంచి 80 మార్క్స్ మీ సొంతం చేసుకోవాలంటే రామాయణంలో ఏముంది, మహాభారతంలో ఏముంది, అలాగే భాగవతంలో ఏం చదువుకోవాలి, అలాగే హిందూ పురాణాల్లో ఏం చదువుకోవాలి, వేదిక్ కల్చర్లో ఏం చదువుకోవాలి, ప్రతి ఒక్క దానిపైన నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత టెంపుల్ సిస్టమ్ నుంచి టోటల్గా ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? ఎస్, టెంపుల్ సిస్టమ్ నుంచి 4 టాపిక్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఈ టెంపుల్ సిస్టమ్ నుంచి 4 టాపిక్స్ నేను డివైడ్ చేయడం జరిగింది. సరే ఈ 4 టాపిక్లు వెరీ 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 ఇంపార్టెంట్. సో ఆగమనాలు, ఆగమస్, టెంపుల్ ఆగమస్ అంటారు, టెంపుల్ ఆగమస్ ఇవి. మరి రెండోది టెంపుల్ ఆగమ అంటే టెంపుల్కి సంబంధించిన వాటివే. ఓకే. నెక్స్ట్ హిందూ ఫెస్టివల్స్. ఓకే, ఫెస్టివల్స్, హిందూ ఫెస్టివల్ ఇది టెంపుల్కి సంబంధించి పూజ విధానం కాబట్టి టెంపుల్లోనే తీసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క పండుగ జరిగితే ఒక్కొక్క పండుగ ఒక్కొక్క టెంపుల్లోనే జరుపుతారు. దట్ ఈస్. నెక్స్ట్ వివిధ తాత్విక భావనలు, డిఫరెంట్ ఫిలాసఫర్స్. ఓకే, ఈ ఫిలాసఫీస్ ఎక్కడ కూడా ఇది టెంపుల్లోనే తీసుకోవడం జరిగింది. ఓకేనా? ఎందుకంటే దాని యొక్క కల్చర్ అక్కడ నుంచి అది ఎలా స్థాపించాలి దాని గురించి పూర్తిగా ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ అంటే దేవాలయంలో వచ్చినటువంటి ఆదాయాలు, ఇన్కమ్ ఆఫ్ టెంపుల్స్, ఇన్కమ్ ఆఫ్ టెంపుల్స్, ఇన్కమ్ ఆఫ్ టెంపుల్. మరి ఈచ్ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చింది సార్? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈచ్ టాపిక్ నుంచి ఆగమాస్ నుంచి ఎక్కువ మార్కులు రాలేదు మై డియర్ ఫ్రెండ్స్, 7 మార్క్స్ మాత్రం వచ్చింది. మరి ఫెస్టివల్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చింది తెలుసా? 11 మార్క్స్ వచ్చింది ఫెస్టివల్ నుంచి. మరి వివిధ తాత్విక భావనల నుంచి ఎన్ని వచ్చాయి? 14 మార్కులు వచ్చాయి. మరి ఇన్కమ్ ఆఫ్ టెంపుల్ నుంచి ఎన్ని వచ్చాయి? 16 మార్కులు వచ్చాయి. సో ఎలా ఈ టోటల్ నుంచి ఎక్కడ ఎన్ని మార్క్స్ వచ్చాయి? టోటల్గా దాదాపు 48 మార్క్స్. అంటే మనం రానున్న ఎగ్జామినేషన్లో ఎక్కడ 45 నుంచి 50 మధ్య వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రైట్. సో 45 నుంచి అంటే ఇప్పుడు మనం ఎక్కడ 78 మార్క్స్ వచ్చాయి, ఎక్కడేమో 48 మార్క్స్ వచ్చింది. సో టోటల్గా 150 కదా, 150 సరిపోతుంది లేదా? ఈఓకి సంబంధించిన 3 టాపిక్లు చూద్దాం. మరి ఏంటి ఆ 3 టాపిక్లు అంటే ఇప్పుడు మనకు అర్థమైపోయింది. ఇక్కడ 5, అక్కడ 4, 9 ప్లస్ ఇంకా 3 టాపిక్స్ మిగిలింది కదా. కుటుంబ వ్యవస్థ, ఫ్యామిలీ స్ట్రక్చర్ అంటారు. ఫ్యామిలీ, కుటుంబ వ్యవస్థ గురించి మనం మాట్లాడతాం. మరి ఎందుకు కుటుంబం అంటే ఒక ఈఓకి సంబంధించిన అధికారి కుటుంబ వ్యవస్థ గురించి తెలుసుకోవాలి, దాంట్లో ఉన్న చట్టాల గురించి కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఈఓ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఈఓ డ్యూటీస్ ఏవైతే ఉన్నో దాని గురించి తెలుసుకోవాలి. సో ఫ్యామిలీ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చింది, డ్యూటీ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చింది అంటే ఫ్యామిలీ నుంచి మాత్రం 8 మార్క్స్ వచ్చింది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లో దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి, దాంట్లో గురించి మనం వెళ్దాం. సిలబస్ కంప్లీట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ల్యాండ్ రికార్డ్, లాస్ట్ వన్ ల్యాండ్ రికార్డ్. ల్యాండ్ రికార్డ్ నుంచి ఎక్కువ రాలేదు మై డియర్ ఫ్రెండ్స్, 5 మార్క్స్ మాత్రం వచ్చింది. ఇక్కడ టోటల్గా 24 మార్క్స్. సో ఇప్పుడు 24 మార్క్స్ ఇలా 150 క్వశ్చన్స్ గతంలో ఇవ్వడం జరిగింది మెయిన్స్లో. ప్రిలిమ్స్లో 100 మార్క్స్ కదా, దానికి స్ట్రక్చర్ మారుతుంది. సో ఇప్పుడు 150 మార్క్స్ మనం ప్రిపేర్ అవుతున్నాం కూడా ఈ స్ట్రక్చర్. మళ్ళీ మెయిన్స్కి ప్రిలిమ్స్ మెయిన్స్ వచ్చేటప్పుడు మేజర్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఈ టాపిక్స్ అనేది మార్క్స్ వెయిటేజ్ అని మారిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం టార్గెట్ వేసాం కాబట్టి వాటి గురించి మనం క్లియర్గా తెలుసుకుంటాం. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ప్రతి ఒక్క టాపిక్ నుంచి పరిపూర్ణమైన అవగాహన ఎక్కడ తెలుసుకుందాం. అలాగే డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెనేషన్. ఒక రామాయణం అంటే ఏమి చదవాలి, రామాయణంలో తెలుసుకోవాల్సిన ఏంటి ఉన్నాయి, మహాభారతంలో తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి ఉన్నాయి, ప్రతి ఒక్క దాని గురించి పరిపూర్ణమైన అవగాహన వస్తుంది. ఈ సిలబస్ షీట్ మీ పక్కన పెట్టుకొని మీరు చదవండి మై డియర్ ఫ్రెండ్, ఒక్క బిట్ మిస్ అవ్వదు.
సిలబస్ గురించి పరిపూర్ణమైన అవగాహన లేకుండా మనం ఎంత ప్రిపేర్ అయినా అది వ్యర్థమే. సరే, మీరు ఎవరి దగ్గర కోర్స్ తీసుకున్నారు? ఆన్లైన్ బుక్స్ చదువుతున్నారా, ఆన్లైన్ కోర్స్ తీసుకున్నారా, లేకపోతే ఆఫ్లైన్ బుక్స్ చదువుతున్నారా, డిఫరెంట్ ప్లాట్ఫామ్లో మీరు తీసుకున్న నో ప్రాబ్లం. కానీ మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క సిలబస్ తీసుకోండి, దీని పరంగా మీరు డీటెయిల్గా చదవండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో రామాయణంలో ఉన్నటువంటి సిలబస్ విశేష సూచిక అన్నాం. సో ప్రతి రామాయణం గురించి ఇప్పుడు వెళ్దాం. రామాయణంలో ఏంటంటే ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్? రామాయణంలో టోటల్గా ఇక్కడ కాండాలు ఉంటాయి. టోటల్గా ఎన్ని ఉంటాయి? కాండాలు. సో టోటల్గా 7 కాండాలు ఉంటాయి. ఏంటి ఉంటాయి? బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. టోటల్గా 7 కాండాల పైన. అయితే ప్రతి ఒక్క పర్సన్ ఈ 7 కాండాల గురించే అవగాహన తెలుసుకుంటున్నారు తప్ప ఇంకా అసలైన విషయాలు మర్చిపోతున్నారు మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ 7 కాండాలు మనకి ఇప్పుడు దాదాపు 15 మార్కులు అన్నాం కదా. ఈ 15 మార్కులు మొత్తం 7 కాండాల నుంచి ఇవ్వడు, అది గుర్తుపెట్టుకోండి. 15 మార్కులు మొత్తం కూడా 7 కాండాల నుంచి ఇవ్వడు. మహా అయితే 5, 6, 10, మహా అయితే 10 వరకు వెళ్తారు. ఇంకొక 5 మార్కుల వరకు వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి మరి రాదు. మీ టార్గెట్ ఏమో 140 అనుకున్నారు, లేదా 140+ అనుకునేటప్పుడు మీరు ఇది మాత్రం చదివితే మీకు రాదు కదా. సో అప్పుడు ఏం చేయాలి? ఎక్కడ పాత్రలు కూడా చదువుకోవాలి. పాత్రల్లో మొత్తం ఎన్ని ఉన్నాయి తెలుసా? 22. ఎక్కడ నేను చదవాల్సిన అవసరం లేదు, స్క్రీన్లో క్లియర్గా కనిపిస్తుంది. మీరు ఎవరి దగ్గర సిలబస్ కోర్స్ తీసుకున్న నో ప్రాబ్లం, కానీ ఈ కంటెంట్ ఉందా లేదా ఒకసారి ఆలోచించండి. మీరు ఏ బుక్స్ అయితే తీసుకున్నారు దాంట్లో ఈ కంటెంట్ ఉందా లేదా? దీనిలో ఇప్పుడు శ్రీరాముడు గురించి అంటే కేవలం ఒక లైన్ 10 లైన్లో నేను ఇవ్వడం కాదు మిత్రమా. ఎంత బాగా మేము డిజైన్ చేసామండి మా కోర్సు, చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా ప్రతి ఒక్క 22 క్యారెక్టర్ గురించి కూడా పీపీటీ చేసాం, మెటీరియల్ చేసాం, క్లాస్ కూడా చేసాం. ఏపీలో వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ ఎవరిదైనా ఉందంటే అది పిఆర్ అకాడమీయే మాత్రమే. సో ఎందుకంటే అంత అద్భుతం కంటెంట్ చేసాం. కావాలంటే ఏప్ ఒకసారి ఇన్స్టాల్ చేసి చెక్ చేయండి, ఈ ప్రకారం ఉందా లేదా అనేసి మీకు తెలిసిపోతుంది. ఓకేనా? సో ఇది పాత్రలు. నెక్స్ట్ రామాయణంలో మనం చదవాల్సింది ఏంటంటే ముఖ్యమైనటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాలు కూడా చదవాల్సిందే. టోటల్గా ఎన్ని ఉన్నాయి? 13 ప్రాంతాలు. అయితే ఇక్కడ రామాయణంలో రాజవంశాలు ఎన్ని ఉన్నాయి? 4. ఇప్పుడు రామాయణంలో మీరు ఏమేమి చదివారు? రామాయణంలో టోటల్గా ఉన్నటువంటి కాండలు ఏవైతే ఉంటాయో, ఈ రామాయణంలో ఏవైతే ఉంటాయో కాండలు మాత్రమే మనం చదివితే సరిపోదు. 7 కాండలు. ఇక్కడ మనం ఏమేమి చదివాము? పాత్రలు చదివాము. పాత్రలు 22 ఉన్నాయి. అలాగే ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి? ప్రాంతాలు 13 ఉన్నాయి. రాజవంశాలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇవన్నీ చదివితే ఈ 15/15 మార్కులు మీ సొంతం అవుతుంది. ఇది కదా మనం చదవాల్సింది. ఎస్, ఈ టైపే చదవాలి. మరి రాముడు గురించి ఏమి తెలుసుకోవాల్సిందంటే రాముడు గురించి ఏం తెలుసుకోవాలి తెలుసా మిత్రమా? రాముడు ఇక్కడ మనం అయోధ్యకాండ, అరణ్యకాండలు రాముడు మొత్తం చదువుతారు, కానీ ఎవరికి ఏ కాండలు చదివినప్పుడు కూడా రాముడు ఏ అస్త్రంతో ఎవరికి సంహారం చేశారు, ఏ రాక్షసికి ఎటువంటి అస్త్రాన్ని ఉపయోగించి సంహారం చేయడం జరిగింది, ఏ ప్రాంతానికి వెళ్ళారు, అక్కడ ఏం జరిగింది, ఇటువంటి విషయాలన్నీ కూడా క్యారెక్టర్లో వస్తుంది. సో అన్ని విషయాలు కూడా కాండల్లో కవర్ అవ్వదు. కాబట్టి క్యారెక్టర్ ఇది ఇంపార్టెంట్. క్యారెక్టర్లో కవర్ కాని విషయాలు ప్రాంతాల్లో కవర్ అవుతుంది. అక్కడ కవర్ కాని విషయాలు రాజవంశాలు. ఇవన్నిట్లో కవర్ కాకుండా విషయాలు ఇంకా ఇక్కడ టెస్ట్ సిరీస్లో కవర్. ఇలా 4 స్టెప్పులు చేసి మీరు చదివితే ఆ కంటెంట్ నుంచి పరిపూర్ణమైన మార్క్స్ మీదే. నెక్స్ట్ మహాభారతం. వెరీ 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 ఇంపార్టెంట్. అందరికీ అవగాహన ఉన్నటువంటి, ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండింగ్ అయినటువంటి టాపిక్ ఏదైనా ఉంది అంటే మహాభారతం. ప్రతి ఒక్కరూ మహాభారతం గురించి మాట్లాడుతున్నారు, మహాభారతం గురించి చర్చించుకున్నారు. సో మహాభారతంలో టోటల్గా ఎన్ని పర్వాలు ఉంటాయి మిత్రమా? మహాభారతంలో టోటల్గా 18 పర్వాలు ఉంటాయి. ఈ 18 పర్వాల్లో ఆది పర్వం అనేది చాలా పెద్దది మై డియర్ ఫ్రెండ్స్. అన్నిటికంటే చాలా పెద్దది ఆది పర్వం. సో ప్రతి ఒక్క పర్వం కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే మహాభారతం పుట్టిన అంటే సో వంశం అభివృద్ధి చెందినప్పటి నుంచి, బీజం ఏర్పడినప్పటి నుంచి ఎక్కడ అరణ్యవాసం వరకు వెళ్ళిపోతుంది. సో సభాపర్వం వరకు వచ్చేస్తుంది. దాదాపు క్యారెక్టర్ అంటే మహాభారతంలో 70% ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ రిమైన్ 30% ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. తర్వాత జరిగిన సంభాషణనే. సో అంత ఇంపార్టెంట్ ఆది పర్వం. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్నటువంటి 18 పర్వాలు మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత రాజవంశాలు ఎన్ని ఉన్నాయి తెలుసా? 16 రాజవంశాలు ఉన్నాయి చూడండి. సో రాజవంశాలు చంద్రవంశం, పురవంశం, భారతవంశం, భరతవంశం, కురువంశం, ఇవన్నిటి గురించి వాటన్నిటి గురించి మనం వంశాల గురించి కూడా చదవగాలి.
సో మత్స్య రాజవంశం అంటే ఎవరికి చెందుతుంది అంటే మనకు విరాట మహారాజుకి చెందుతుంది మత్స్య రాజవంశానికి. ఇంకా ఎవరెవరు ఉన్నారో దానికి ఏదో చెందుతుంది. సో ఇక్కడ మనకి దానికి సంబంధించినటువంటి అవగాహన అనేది ఇప్పుడు అర్జునుడు పంచపాండవులు అజ్ఞాతవాసం తర్వాత అరణ్యవాసానికి ఏ వంశంకి సంబంధించినటువంటి రాజు దగ్గరికి వెళ్ళారు. మత్స్యవంశం, పురువంశం, చంద్రవంశం లేదా వృష్టవంశం అని ఇస్తాడు. సో మత్స్యరాజు వంశం, సో మత్స్య దేశానికి చెందినటువంటి రాజుకు సంబంధించిన విరాట రాజు దగ్గర ఆ విరాట పర్వం దగ్గర విరాట పర్వం ఎక్కడ వస్తుంది 4 ప్లేస్లో విరాట పర్వం దగ్గర వారు 1 సంవత్సరం అనేది అజ్ఞాతవాసం చేస్తారు అరణ్యవాసం అయిన తర్వాత. సో కాబట్టి ఎలాంటి క్వశ్చన్స్ అడిగేటప్పుడు వీటి గురించి మనకి అవగాహన అనేది ఉండాలి. సో కేవలం మనం ఇక్కడ 18 పర్వాలు రాజవంశాలు చదివే సరిపోతుందా? లేదు, ఇంకా మహాభారతంలో తెలుసుకోవాల్సిన చాలా పెద్దది. చూసారా ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే ఈ పీపీటీ మీకు కావాలి కాబట్టి పీడిఎఫ్ నేను షేర్ చేస్తాను, స్క్రీన్ షాట్ అవసరం. మొత్తం 58 పాత్రలు తెలుసుకోవాలి. ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ అర్జునుడు ఉన్నాడు, వెరీ 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 ఇంపార్టెంట్. భీముడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు, వెరీ వెరీ మేజర్ క్యారెక్టర్స్ కదా. ఈ క్యారెక్టర్కి వచ్చేటప్పుడు వారు ఎటువంటి, నెక్స్ట్ ద్రౌపది, వెరీ మేజర్ క్యారెక్టర్స్ వీళ్ళు. సో ఈ క్యారెక్టర్స్లో వచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్జునుడు ఎటువంటి అస్త్రశస్త్రాలు విద్యలు నేర్చుకున్నాడు. సో పాశుపతాస్త్రం ఎవరి దగ్గర తీసుకున్నారు. తర్వాత గాంధీవం అనేది ఒక ఆయుధం ఎవరు ఇచ్చారు, దేని వల్ల ఇచ్చారు, ఇంద్రుడు ఎటువంటి వరం ఇచ్చారు, మరి ఊర్వశి ఎందుకు శపించింది 1 సంవత్సరం పాటు అనేది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఎక్కడ నేర్చుకోవాలి తెలుసా? పాత్రల దగ్గర నేర్చుకోవాలి. కీచకుడు ఏ దేశానికి సైన్యాధిపతి, ఓకే, ఏ దేశం తన ఆధీనంలో ఉండేది, ఎవరికి స్నేహితుడు కీచకుడు, ఎలా అడిగేవాడు. కీచకుడు స్నేహితుడు ఎవడంటే దుర్యోధనుడికి స్నేహితుడు. రాజులు ఉన్నటువంటి మత్స్య దేశానికి రాజు అయినటువంటి విరాట రాజు దగ్గర బాబమరిది అని చెప్పవచ్చు, తన భార్య వల్ల తమ్ముడు. కాబట్టి చాలా దుష్టుడు, దుర్మార్గుడు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్, కాబట్టి వాటి గురించి మనకి సంపూర్ణమైన అవగాహన. మరి అర్జునుడు సంపాదించిన పాశుపతాస్త్రం ఎవరిపైన ఆ పాశుపతాస్త్రం ఆ బాణాన్ని సంధించడం జరిగింది, అస్త్రాన్ని సంధించడం జరిగింది, ఎలాంటి కూడా అడగవచ్చు. సో ఎలాంటి పరీక్షితుడు ఎవడు కొడుకు, ఎవరి యొక్క మనవడు, ఎలాంటి కూడా క్వశ్చన్స్. ఎవరు చేతులు ఓడిపోయారు, ఎవరు చేతులు చనిపోయారు, ఎలాంటి కూడా అనేక రకాల క్వశ్చన్స్. బుభ్రువాహనుడు, అర్జునుడు ఎవరి చేతులు చనిపోయాడు, బుభ్రువాహనుడు తన కొడుకు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. అడిగేటప్పుడు వాటి గురించి, క్యారెక్టర్ గురించి మనకి అవగాహన లేకపోతే ఎపిక్స్, ఈ ఇతిహాసాల నుంచి మేజర్ పాయింట్ ఏంటి తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? క్యారెక్టర్స్, అలాగే ప్లేసెస్, అలాగే డైనస్టీ. సో వీటి గురించి, తర్వాత వెపన్స్ గురించి తెలుసుకోవాలి. వీటి గురించి పరిపూర్ణమైన అవగాహన ఉంటేనే మనకి సంపూర్ణమైంది. అయితే మహాభారతం నుంచి టోటల్గా ఎన్ని మార్కులు వస్తుంది తెలుసా? మనం 21 నుంచి 25 వరకు వేసాం. మరి ఈ మార్క్స్ మీ సొంతం అవ్వాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్, మరి ఏ విధంగా మన మార్క్స్ సొంతం అవ్వాలంటే ఇవి ఖచ్చితంగా చదవాల్సిందే. ఇప్పుడు ప్రాంతాల గురించి, మహాభారతంలో వచ్చినటువంటి ప్రాంతాలు గాంధార, తక్షశిల, అలాగే మధ్యదేశం, సో ఉన్నటువంటి కాశీ, కౌశంబి, ఇవన్నీ ఉంటాయి, విదర్భ, ఎక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతాల గురించి మనం చదివాం. అయితే మహాభారతంలో ఎక్కడ మనం చూసాం టోటల్గా 18 పర్వాలు, 58 పాత్రలు, అలాగే ప్రదేశాలు ఎన్నేమో 36, రాజవంశాలు 16. ఇవి మొత్తం చదివితేనే మనకి రాబోయే క్వశ్చన్స్ దాదాపు 20 to 25 వరకు మన సొంతం అవుతుంది. 20 క్వశ్చన్ వచ్చినా 20 క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎగ్జాక్ట్ రాయగలరు, 25 వచ్చినా 25. ఇది కదా సంపూర్ణమైన మహాభారతం. అందరి దగ్గర 18 పర్వాలు ఉంటాయి. సో ఆ పర్వాలు చదివితే మీకు మహా అయితే 10 మార్కులు వస్తుంది, అంతకన్నా మరి ఎక్కువ రాదు పర్వాలు నుంచి. మిగిలిపోయిన ఇవన్నీ చూసారు కదా, కంటెంట్ ఎంత ఉంది, ఇవన్నీ మీరు చదివితేనే మనకి ఎక్కువ మార్క్స్ వస్తుంది. రెండో విషయం ఏంటంటే వీటన్నిటి గురించి డిఫరెంట్ ప్రతి ఒక్క దాన్ని సపరేట్గా మెటీరియల్ మేము తయారు చేస్తాం. సో సపరేట్గా ప్రతి ఒక్క దానికి మెటీరియల్ తయారు చేస్తాం. ఒక్కొక్క దాన్ని 1 పేజీ 2 పేజీలతో మేము ఇవ్వలే, చాలా డీటెయిల్గా డెప్త్గా దాదాపు 8 నెలలు శ్రమించి ద బెస్ట్ డిజైన్ కంటెంట్ తయారు చేసి అందించడం జరిగింది. సో అంత బెస్ట్ డిజైన్ కంటెంట్ కాబట్టి మీకు కావాలంటే సో యూ షుడ్ గో అండ్ త్రూ ది
సో ఈ యాప్ డౌన్లోడ్ చేస్తే మీకు తెలిసిపోతుంది మీకు ఎంత కంటెంట్ ఉంది. సో అందుకోసం మీకు స్క్రీన్లో కూడా ఇక్కడ ఆ మెటీరియల్ ఏంటి కంటెంట్ జస్ట్ నేను మిమ్మల్ని చూపించడానికి. చూడండి, ఇప్పుడు లేటెస్ట్ డిజిటల్ కంటెంట్ అన్నాం. పేపర్ 1లో 40,000 బిట్స్ ఇస్తున్నాను, పేపర్ 2లో 20. దీనికి ఇంకొక 30,000 యాడ్ చేస్తాను, దీనికి ఒక 30. అంటే త్వరలో 1,00,000 వరకు బిట్స్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఇట్ విల్ టేక్ టైం, ఇంకో 2 months 3 months నాకు టైం పడుతుంది. అప్డేట్ చేస్తున్నాను, వీడియోస్ అప్డేట్ చేస్తున్నాను. ఒకవైపు క్లాస్ అయితే మొత్తం కంప్లీట్. ఇప్పుడు ఏమైనా మనం అప్డేట్ చేయాలంటే ఓన్లీ టెస్ట్ సిరీస్. దీంట్లో నేను ఏంటి చేస్తానంటే లేటెస్ట్గా వచ్చినటువంటి ఎగ్జామ్ ఓరియంటెడ్ బిట్స్, ఈ ఎగ్జామ్ ఓరియంటెడ్ బిట్స్ నేను ఏదైతే ఇస్తానో మ్యాక్సిమం ఆ టాపిక్ నుంచి ఆ మోడల్కు ఆ క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది టీచర్ చేత రాయిస్తున్నాను. ప్రతి ఒక్క కంటెంట్ నుంచి స్పెసిఫిక్గా అది టాపిక్ వైజ్ రాయిస్తున్నాను. అది త్వరలో అయిపోతే అది కూడా అప్లోడ్ చేస్తాను. దాదాపు 10,000 నుంచి 15,000 బిట్స్ ఇస్తాను. వాటి నుంచి ఖచ్చితంగా బిట్స్ అయితే వస్తుంది. సో బిట్ అయితే మిస్ అయ్యే ప్రసక్తి లేదు. ఆ విధంగా తయారు చేస్తున్నాను. ఇప్పుడు మెటీరియల్ అంటారా, చూడండి ఈ విధంగా డిజైన్ ఉంటుంది మెటీరియల్. సో ఒక రామాయణంలో బాలకాండ చూసారా మెటీరియల్, అలా ప్రతి ఒక్క దాని పిక్చర్ ఓరియంటెడ్ ఉంటుంది. పర్టికులర్ టాపిక్ వచ్చేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అది ఒక కలర్తో పాటు హైలైట్ చేసి అది ఎగ్జామ్ ఓరియంటెడ్లో రేపొద్దున ఎగ్జామ్లో ఆ క్రైటీరియా నుంచి అడిగే అవకాశం ఉండే విధంగా ఎలా తయారు చేయడం. ఎలా వీడియోస్ ఉన్నాయి, అలాగే మెటీరియల్స్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్ ఉన్నాయి, టాపిక్ వైజ్ ఎలా డివైడ్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ మై డియర్ ఫ్రెండ్స్. సో అంత అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ రామాయణం తెలుసుకున్నాం, మహాభారతం తెలుసుకున్నాం, భాగవతంలో టోటల్గా ఏముంటాయి మై డియర్ ఫ్రెండ్స్? భాగవతంలో 12 స్కందాలు, 10 అవతారాలు ఉంటాయి. సో ప్రతి ఒక్కరు ఏం తీస్తున్నారంటే ఈ స్కందాల గురించి చెప్తున్నారు కానీ అవతారాల గురించి మరి ఎవరు చెప్పడం లేదు. సో ఎందుకు సార్ ఇలా మాట్లాడుతున్నారంటే నేను విద్యార్థిని స్టూడెంట్ని దృష్టిలో పెట్టి మాట్లాడుతున్నాను. మీరు చదువుతున్నారు కేవలం స్కందాల గురించి చదువుతున్నారు, మరి అవతారాలు, ఈ అవతారాలు కూడా దశావతారాల గురించి కూడా చదవాలి. భాగవతం అంటేనే అవతారాలు. సో భాగవతం అంటే స్కందాలు ఓకే, కానీ ఈ అవతారాలు కూడా దశావతారాలు కూడా మనం చదువుకోవాల్సిందే. మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, శ్రీరామ అవతారం, కృష్ణ అవతారం, బలరామ అవతారం, కల్కి అవతారం, ఇవన్నీ సంబంధించినటువంటి టోటల్గా మనం చదవాల్సిందే. చదివితేని రానున్న రోజుల్లో మనకి భాగవతం నుంచి వచ్చిన 17 మార్కుల వరకు వస్తుంది కదా. అంటే మనం ఒక యావరేజ్గా 15 నుంచి 20 వరకు వేద్దాం, 20 కాదు 18 వరకు వేద్దాం. వచ్చిన ప్రతి ఒక్క క్వశ్చన్కి మీరు అటెంప్ట్ చేయాలంటే వీటిపైన సంపూర్ణమైన అవగాహన ఉండాలి. సో ఇక్కడ స్కందాలు చదవాలి, దశావతారాలు కూడా చదవాలి, అవతారాలు చదవాలి, స్కందాలు చదవాలి. అయితే అప్పుడు భాగవతం కూడా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ హిందూ పురాణాలు మై డియర్. హిందూ పురాణంలో టోటల్గా ఏముంటాయి? 18 పురాణాలు ఉంటాయి. ఓకే, ఇక్కడ కేవలం ఈ 18 పురాణాల గురించి చదివి చాలు. మనం సిలబస్ ఎక్కువ ఉంటే తెలుసు, ఎక్కడ తెలుసా? రామాయణం మహాభారతంలోనే సిలబస్ ఎక్కువ. తర్వాత ఎక్కడి నుంచి తగ్గుతూ వస్తుంది. సో అందుకోసమే ఈ ఎపిక్స్ నుంచి మనం ఏంటన్నా ఇతిహాసాల నుంచి మనకు సంబంధించినటువంటి ఇతిహాసాల నుంచి మనకి టోటల్గా దాదాపు 78 మార్క్స్ వచ్చిందంటే 80 మార్క్స్ అంటే మనం చెప్పాం కదా 75 నుంచి 80 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ఎన్ని క్వశ్చన్స్ రావాలి అంటే అందుకోసం రామాయణం మహాభారతం పెద్ద చాప్టర్స్, వాటి గురించి చాలా డెప్త్ తెలుసుకోవాలి. ఇవి చాలా ఈజీ, అంటే తక్కువ కంటెంట్తో పాటు ఎక్కువ మార్క్స్ పొందడానికి కూడా ఉంటుంది. మరి ఇక్కడ భాగవతం తెలుసుకున్నాం, పురాణాలు, హిందూ పురాణాలు తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఓన్లీ 18 కాబట్టి మహా అయితే 10 నుంచి 12 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత దేవాలయ ఆగమాలు, ఈ ఆగమాల గురించి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఆగమాల్లో మనం ఏం తెలుసుకుంటామంటే సో ఇక్కడ ఈ ఆగమాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 3 భాగాలు ఉంటాయి ముఖ్యంగా, వైష్ణవం, శైవము అండ్ శాక్తి ఏముంటుంది. ఈ ఆగమాల్లో ఏంటంటే దేవుడిని ఒక టెంపుల్ని, దేవాలయం ఎలా నిర్మించాలి, విగ్రహం ఎలా ప్రతిష్ఠించాలి, దానికి ఎలా పూజ విధానాలు చేయాలి, ఆ పూజ విధానం చేసిన తర్వాత ఎలా ఉత్సవాలు జరపాలి, ఏ విధానంలో దాని యొక్క కార్యక్రమాలు చేయాలనేది దాంట్లో 3 భాగాలు ఉంటాయి. వైష్ణవ వాళ్ళు సపరేట్గా చేస్తారు, వారు విధి విధానాలు వేరు. శైవ మతానికి సంబంధించిన వీరు ఒక విధి విధానాలు వేరు. మరి మాతృదేవత నమ్మిన వారు విధి విధానాలు వేరు. సో వైష్ణవం అంటే విష్ణుదేవుడిని నమ్మిన వారు, శైవ అంటే శివుడిని నమ్మిన వారు, మాతృదేవ అంటే అమ్మవారిని నమ్మినవారు. ఇలా 3 భాగాలుగా ఇక్కడ విభజించడం జరిగింది. ఈ 3 భాగాల నుంచి చూడండి, వైష్ణవం నుంచి ఆగమాలు, వైఖనష్టం, పంచరాత్రం, చాతడం,
శ్రీ వైష్ణవం మనం తెలుసుకున్నాం. ఇక్కడ స్మార్థం, ఆదిశైవం, వీరశైవం, జంగమ, కపాలిక. మాతృదేవతలు కేవలం శాక్తి మాత్రం ఒకటి ఉంది. సో ఇక్కడ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే 13 క్వశ్చన్స్ గతంలో ఇవ్వడం జరిగింది కాబట్టి సో వీటిది లిమిటెడ్ కంటెంట్. సో చూసారా, కానీ మహాభారతంతో పాటు మనం పోలిస్తే లిమిటెడ్ కంటెంట్. ఓకేనా. తర్వాత నెక్స్ట్ హిందూ పండుగలు, శాస్త్రీయ లలిత కళలని మెన్షన్ చేశారు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. హిందూ పండుగలు అంటే మనకు నచ్చింది, ఇది మనకు తెలిసిన టాపికే కదా, మనం ఎలా చదివినా ఈజీ. అంటే ముఖ్యంగా హిందూ పండుగలు మన భారతదేశంలో జరుపుకున్న పండుగలు ఒక 20 ఉన్నాయి. దాంట్లో హిందువులు జరుపుకున్నటువంటి పండుగలు ఒక 20 మ్యాక్సిమం ఉన్నాయి. దాంట్లో తెలుగు రాష్ట్రాల్లో మన 2 తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్నటువంటి ముఖ్యమైన పండుగలు 20 ఉన్నాయి. దానికి మరియు శాస్త్రీయ లలిత కళలు అన్నారు కాబట్టి ఈ రెండింటి నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఈ పండుగలు ఏంటమ్మా, వినాయక చవితి, రాఖీ పండుగ, దీపావళి. ఇప్పుడు రాఖీ పండుగ నుంచి అనేక క్వశ్చన్స్ వస్తుంది. ఓకే, రాఖీ పండుగల్లో కూడా అనేక శివుడు భార్య పార్వతి విష్ణుదేవుడిని రాఖీ కట్టడం జరుగుతుంది. అలాగే ఇంద్రుదేవి భార్య శుచి. సో ఇలా ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క రాఖీ కట్టడం, ఎందుకు కడతారు, ఎలాగ వాళ్ళకి సోదరి భావంతో వచ్చారు అనేది వాటి గురించి పరిపూర్ణమైన వీడియోలో, క్లాసులో, మెటీరియల్లో మేము అందించడం జరిగింది. రాఖీ అంటే మనం జరుపుకున్న ఒక తిథి నక్షత్రం జరుపుకున్న అది కాదు, దాంతో పాటు ఆధ్యాత్మిక చింతనకి సంబంధించిన ఏ సందర్భంలో ఎవరెవరికి రాఖీ కట్టారు అనేది కూడా అందించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మన వినాయక చవితి జరిగేటప్పుడు వినాయక చవితిలో మనం గతంలో క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు, చిన్న క్వశ్చన్ ఇచ్చారు. కానీ అంత లో స్టాండర్డ్లో క్వశ్చన్స్ ఈసారి అయితే రాదు. కొంచెం స్టాండర్డ్ అయితే నార్మల్గానే ఉంటుంది, మరీ అంత హైవి స్టాండర్డ్ కొంచెం గట్టిగా ఉంటుంది ఈసారి క్వశ్చన్ పేపర్. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా, ఈ 20 టాపిక్స్ అనేది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. లలిత కళలకు సంబంధించిన చిత్రకళ, శిల్పకళ, నాట్యకళకు సంబంధించిన ఇవి టోటల్గా ఇవి ఉన్నాయి. సో ఇది హిందూ పండుగలు అనమాట. నెక్స్ట్ వేద సంస్కృతి, దీనికి సంబంధించినట్టు సిలబస్ ఏంటంటే ఉన్నాయి చూద్దాం. ప్రతి ఒక్క సిలబస్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ వేదాల గురించి, వేదాల్లో ఉన్న రకాలు ముఖ్యంగా 4 రకాలు ఉంటాయి. తర్వాత ఇవన్నీ ఏంటి, సో ముఖ్యంగా 4 వేదాలు కదా, ముఖ్యంగా 4 వేదాలు ఏడమ్మా, ఋగ్వేదం, యజుర్వేదం, ఇవన్నీ 4 చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇవన్నీ ఓకేనా. తర్వాత ఉపవేదాలు ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. తర్వాత యజ్ఞం, ఓకే, యోగం, ఓకే. ఇక్కడ ఆశ్రమ ధర్మాలు, ఇక్కడ 4 ఆశ్రమ ధర్మాలు, వీటి గురించి కూడా మనం సంపూర్ణమైన అవగాహన పొందాలి. సో దాన్ని సపరేట్ చేసి మనం చదవాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఏ వేదాలకి వైదిక సంస్కృతికి వచ్చేటప్పుడు మనం ఎలా పడితే అలా చదివేస్తున్నాం, అలా కదా, అలా దానికి సంబంధించినటువంటి ఈ సరైనటువంటి ప్యాటర్న్ ఏంటి ఉంది. ముందు వేదాలు ఎన్ని రకాలు, ఉపవేదాలు ఎన్ని ఉన్నాయి, యజ్ఞం ఏంటి, యాగాలు ఏంటి, ఆశ్రమ ధర్మాలు ఏంటి, వీటి గురించి మనకు అవగాహన లేకుండా ఆ వేదాలు అంటే 4 వేదాలు 24 వేదాలు చదివేసి వెళ్ళిపోతారు, అయిపోయింది వేదాలు. మరి ఉపవేదాలు చదవకూడదు, యజ్ఞము, యాగము, ఆశ్రమ ధర్మాలు ఇవన్నీ చదవకుండా ఓన్లీ వేదాలే మీరు చదివేసేలా నేను ఎండోమెంట్ సిలబస్ కంప్లీట్ చేశాను అంటే అక్కడ నుంచి వచ్చిన 2 మార్కులు మాత్రం మీరు రాయగలరు. మిగతా మార్కులు ఏంటి అవుతుంది అది మనం మిగిలిన దాదాపు 10-12 మార్కులు, మిగతా 13 మార్కులు గతంలో వచ్చింది కాబట్టి 12 మార్కులు మనం వేస్తే 2 మార్కులు మీద 10 మార్కులు ఎక్కడికి వెళ్ళిపోతాయి. సో వాళ్ళు డివైడ్ చేసేటప్పుడు కూడా ఈ టాపిక్ నుంచి 10 మార్కులు ఇచ్చేటప్పుడు ఎక్కడి నుంచో 3 క్వశ్చన్, ఎక్కడి నుంచి 2, ఎక్కడి నుంచి 2 అలా ఇచ్చారనుకోండి, అప్పుడు ఏది అవుద్ది, లేదు ఎక్కడి నుంచో 4 ఇచ్చారు క్వశ్చన్ ఈ పార్ట్ నుంచి 4 అన్నప్పుడు ఇక్కడ 12 మార్కులు వస్తుంది కదా, లేదా 10 మార్కులు వస్తుంది కదా అప్పుడు. ఓకే. సో 10 మార్కులు వచ్చేటప్పుడు మీరు ఏం చేశారు, ఇక్కడ ఈ పార్ట్ మాత్రమే చదివారు, మిగతావన్నీ చదివారు, ఇక్కడ 6 మార్కులు పోయింది కదా. ఒక్కొక్క టాపిక్ నుంచి అలా పోతున్నప్పుడు ఏమవుతుంది, అయితే మీరు టార్గెట్ వేసిన 150 మార్కులో సంపూర్ణమైన అవగాహన లేకుండా చదవడం వల్ల మీరు దాదాపు 70 నుంచి 80 మార్కుల మధ్య పడిపోతే ఏమైంది, ఉన్నటువంటి స్కోరింగ్ సబ్జెక్ట్లోనే మీకు స్కోర్ రానప్పుడు ఇంకా పేపర్ 1లో ఏమొస్తుంది, అక్కడ 16 సబ్జెక్టులు చదివితే 16 సబ్జెక్టులు, ఒక్క సబ్జెక్టే మనం సరిగ్గా చదవలేకపోయాము, ఇక్కడ 16 సబ్జెక్టులు ఎలా చదువుతాం ఒకసారి ఆలోచించండి. సో స్కోరింగ్ సబ్జెక్ట్ మనకి ఎక్కడైతే ఉంటుందో సో దానిపైన మనం కొంచెం ప్రత్యేక దృష్టి సారించాలి. నెక్స్ట్ సో ఇది మనలో సిలబస్ గురించి నేను డీటెయిల్స్ చెప్పడం జరిగింది, మన దగ్గర ఉన్న కంటెంట్ గురించి సో ఏంటి ఉన్నది క్లియర్ చెప్పడం జరిగింది. సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్నవారు పర్చేజ్ చేసుకోండి, ఓకేనా. సో హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ ఈ వివిధ తాత్విక భావనలు ఉంటాయి. ఓకే, 8వ తేదీ వివిధ, ఇక్కడ చాలా తక్కువ టాపిక్స్ ఉన్నాయి.
ఆల్వార్, నాయనాలు, శంకరాచార్యులు. ఓకే, వీటి నుంచి మనకి మ్యాక్సిమం గతంలో కూడా అయితే ఈ వివిధ తాత్విక భావనల నుంచి మనకి చాలా తక్కువ మార్కులు వచ్చింది. అయితే ఇది కూడా మనం చదవాల్సిందే, కానీ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్స్. ఇప్పుడు అక్కడ శంకరాచార్యులు అనేది వెరీ వెరీ మధ్వాచార్యులు. ఓకే, సో శంకరాచార్యులు వచ్చిన తర్వాత భారతదేశం ప్రపంచంలో హిందుత్వం అనేది మనుగడానికి కాపాడినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే శంకరాచార్యులే. ఓకేనా? సో ఏకత్వం అనేది బోధించినటువంటి అన్ని మతాలు అన్నీ వారు వేరు వేరు కాదు, అందరం ఒకటని బోధించి ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఎవరంటే శంకరాచార్యులు. సో కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అని చెప్పవచ్చు ఇది. సో రైట్, నెక్స్ట్ వన్ కుటుంబ వ్యవస్థ. 9వది ఈ కుటుంబం, ఇది ఈఓకి సంబంధించింది. కుటుంబ వ్యవస్థ, తర్వాత కార్యనిర్వహణ అధికార విధులు ప్లస్ భూ రికార్డు, ఈ 3 చాప్టర్ ఏంటి ఈఓకి సంబంధించినది. కాబట్టి ఈ 3 చాప్టర్ల నుంచి మ్యాక్సిమం 20 నుంచి 24 మార్క్స్ వస్తాయి. కుటుంబ వ్యవస్థలో కూడా మనం తెలుసుకోవాలి. కుటుంబ వ్యవస్థ అంటే అందరూ ఒకటే అనుకున్నారు. కుటుంబ వ్యవస్థ గురించి అంటే ఇక్కడ తెలుసుకోవాలి, వివాహం గురించి తెలుసుకోవాలి. మరి దత్త చట్టం వెరీ 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 ఇంపార్టెంట్ పార్ట్ ఇది, దత్త చట్టం. సో ఈ చట్టాల గురించి తెలుసుకోకపోతే ఆ చట్టాల నుంచే క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందే కుటుంబ వ్యవస్థలో కుటుంబ నిర్వచనం గురించి తెలుసుకోవాలి, తత్వశాస్త్రం గురించి తెలుసుకోవాలి, సమాజం గురించి తెలుసుకోవాలి. తర్వాత వివాహం, మ్యారేజ్ గురించి, దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి మ్యారేజ్, తర్వాత వివాహాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏంటి, వేటి గురించి, సమాజానికి ఇది ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఇక్కడ దత్తత చట్టం ఏదైతే ఉందో చూడండి, ఎన్ని రకాల కంటెంట్ ఉంది. మనం ఇంతవరకు ఏది ఒక్కంటే ఎన్ని రకాల మనం కంటెంట్, ఈ కంటెంట్ అంతా మన ఏపులో ఉంది. కంటెంట్ అంతా ఇప్పుడు క్లాస్ కూడా అలాగే చెప్పడం జరిగింది. సో కాబట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇస్ 10వది చూడండి, ఇక్కడ దేవాలయాలు, ఇక్కడ ధార్మిక సంస్థలు కావచ్చు, దేవాలయాలు ఆది వనరులు ఎలా వస్తున్నాయి వాటి గురించి కంప్లీట్ సిలబస్. ఇది పెద్దగా అయితే ఉంటుంది, ఒక 2 చాప్టర్లు ఉంటాయి. ఎందుకంటే అయితే ఇక్కడ మనం తెలుసుకోవాలి, ఇటు 57 నుంచి 74 వరకు ఉన్నటువంటి సక్సెస్ గురించి మాత్రం బాగా తెలుసుకోవాలి. వాటి నుంచి క్వశ్చన్స్ ఇది చిన్న టాపిక్, వనరుల గురించి చిన్నది, కానీ ఈ సెక్షన్లోనే కంటెంట్ అంతా ఉంటుంది. సో ఇక్కడ సక్సెస్ గురించి పరిపూర్ణమైన అవగాహన తెలుసుకోవాలి. రైట్, నెక్స్ట్ వన్ ఇస్ 11 కార్యనిర్వహణ అధికారి. ఈ కార్యనిర్వహణ అధికారిలో ఎక్కడ క్లియర్గా తెలుసుకోవాలి, మేజర్గా ఏంటి ఉంటాయంటే కార్యనిర్వహణ అధికారి యొక్క విధులు ఏంటి. సో ఇప్పుడు మనం టీటీడీ దేవస్థానంలో ఎటువంటి విధులు ఉన్నాయి దాని గురించి తెలుసుకోవాలి. తర్వాత హిందూ ధార్మిక పరిస్థితి ఏంటి, తర్వాత కామన్ గుడ్ ఫండ్ ఏంటి, రాష్ట్రానికి ఎటువంటి ఆదాయాల నుంచి ఆదాయము ఏ టెంపుల్ నుంచి ఎలా వస్తున్నాయి వాటి గురించి, మరి యువకు ఉన్న బాధ్యతలు ఏంటి వాటి గురించి ఇక్కడ సంపూర్ణంగా తెలుసుకోవాలి. దాదాపు ఇక్కడ మనం ఒక 6 టాపిక్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే వీటి నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ గతంలో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ 3 చాప్టర్లతో పోలిస్తే ఈ కార్యనిర్వహణాధికారికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ భూ రికార్డ్, వెరీ చిన్న స్మాల్ టాపిక్. అయితే వీటి నుంచి కూడా ఎక్కువ మార్క్స్ కూడా గతంలో ఇవ్వలేదు, ఇప్పుడు కూడా రాదు అనేసి అనుకోండి. సో స్థిరాస్తి అంటే ఏంటి, ఇనాం భూములు అంటే ఏంటి, సెక్షన్ 75 నుంచి 90, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఈ పార్ట్ నుంచి మనకి క్వశ్చన్స్ గతంలో అడగడం జరిగింది. రానున్న రోజులు కూడా ఈ టాపిక్ నుంచి వస్తాయి. ఈ సెక్షన్స్ గురించి మనం సంపూర్ణమైన అవగాహన ఉండాలి. ఎప్పుడైతే దీని నుంచి వస్తుందో అప్పుడు మనం 100% మార్క్స్ అనేది సెక్యూర్ చేయడానికి వస్తుంది. సో దిస్ ఈజ్ ద డీటెయిల్ అనాలిసిస్ ఆఫ్ ది హిందూయిజం ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. ఇప్పుడు అర్థమైంది కదా మై డియర్ ఫ్రెండ్స్. సో ఇంత డీటెయిల్గా డెప్త్గా నేర్చుకుంటే మీరు అనుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో 150 మార్క్స్కి మీరు 150 టార్గెట్ వేస్తారా, 140 వేస్తారా, 130 వేస్తారా, మీరు టార్గెట్కి రీచ్ అవ్వచ్చు. సో ప్రిపరేషన్ అని 3 భాగాలు చెప్పాను. ఒకటి మనం ఎపిక్స్, ఇతిహాసాలకి సంబంధించిన 5 చెప్పడం జరిగింది. ఇతిహాసాలకి మనం చెప్పడం రామాయణం, మహాభారతం, భాగవతం, అలాగే హిందూ పురాణాలు మరియు వైదిక సంస్కృతి, ఇది ఇతిహాసాలకి సంబంధించింది. ఓకేనా? ఇది ఖచ్చితంగా తెలుసుకుంటే దాదాపు 75 నుంచి 80 మార్క్స్ వరకు మీ చేతిలో ఉంటుంది. నెక్స్ట్ ఆలయానికి సంబంధించి, టెంపుల్కి సంబంధించినవి ఆగమాలు, అలాగే పండుగలు, నెక్స్ట్ వివిధ తాత్విక భావనాలు ప్లస్ దేవాలయ ఆదేమం. ఈ తాత్విక భావనలు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఏంటంటే అది కార్యనిర్వహణ అధికారి పెట్టవచ్చు, లేదా ఆలయాలు కూడా. ఎందుకంటే అది మ్యాక్సిమం ఆలయాల గురించి కూడా దాంట్లో కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆది శంకరాచార్యులు ఉన్నారు. సో టీటీడీ దేవస్థానంకి వెళ్ళారు, ఆయన చక్రస్థానాన్ని దాన్ని స్థాపిస్తారు. దానివల్ల ఆదాయం అనేది ఎక్కువ వస్తుంది. ఓకేనా? శ్రీచక్రం అని స్థాపిస్తారు.
ఓకే, ఇలా దాని గురించి చాలా రహస్యాలు ఉన్నాయి. సో ఓకే, లివ్ ఇట్. సో అలా మనం చదవాలి. ఇక్కడ ఆలయాల గురించి దాదాపు మనం ఒక 4 టాపిక్ అంటే ఇక్కడ దాదాపు 40 నుంచి 50 మార్కులు మన సొంతం అవుతాయి. ఇలా మనం చదవాలి. నెక్స్ట్ ఈయోకి సంబంధించినవి ఎలా కుటుంబ వ్యవస్థ, కార్యనిర్వహణ అధికారి, విధులు మరియు భూ రికార్డు, వీటి నుంచి ఒక 20 to 25 మార్క్స్ ఇలా మనం చదవగలిగితే, ఇలా పార్ట్ వైజ్ మనం చదివి దాంట్లో ఉన్న సంపూర్ణమైన అవగాహన మనం పొందగలిగితే అప్పుడు మనం 100% సిలబస్ కంప్లీట్ చేసినట్టు. రానున్న ఎగ్జామినేషన్లో మనం టెస్ట్ సిరీస్ కూడా మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించాను కదా, మహాభారతంలో 18 పర్వాలే కాకుండా ప్లస్ పాత్రలు, ప్రాంతాలు, ప్రదేశాల్లో కూడా సపరేట్ టెస్ట్ సిరీస్ మేము అందించడం జరుగుతుంది. అంత అద్భుతంగా నేను కంటెంట్ తయారు చేశాను మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్, మీరు ఆల్రెడీ కోర్స్ తీసుకోండి ఓకే, కానీ కోర్స్ తీసుకోవద్దు, మన దగ్గర మాత్రమే తీసుకోండి, అందరికి హెల్ప్ఫుల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. సో లేదు మీరు ఆల్రెడీ తీసుకున్న వెళ్ళండి కూడా, కానీ చదివే విధానము ఇదే విధానం చదవండి. సో అతి త్వరలో మనం ప్రతి ఒక్క పర్సన్కి ఇంకొక విధానంలో దగ్గర అవుతున్నాం. సో ప్రతి ఒక్క పర్సన్ నేను హంబల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎండోమెంట్ కోర్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నా నుండి 100%గా సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవుతుంది. దయచేసి అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్. ఒకటి విషయం గుర్తుంచుకోండి, ఈ పీపీటీకి ఈ పీడిఎఫ్ కావాలంటే సో మనం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు షేర్ చేయడం జరుగుతుంది. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.